முறையில்லேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடை பட்டு ஏந்த பெருங்கீர்த்தியிட மானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான்திருகும் சோலை முதலிரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாழ் வளர்த்த இதத்தாய் இரமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாம் உயர் நிலையும் தக்க நெறியும் தழையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோர் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువరిత్తం దివ్య ప్రబంధంలో మనం 62 పాసురాలు పూర్తి చేసుకుని 63వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఒక నాయకి ఒక నాయకుడు అనేటువంటి ఒక మిషతోటి జీవుడు పరమాత్మ అనేటువంటి ఇద్దరిని కూడా ప్రేయసి ప్రియులుగా లోకానికి అర్థమయ్యేటువంటి ఉదాహరణ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నమ్మాళ్వార్లు చక్కటి భావాలను ఆరోపించుకుంటూ మనకి ఈ దివ్య ప్రబంధంలో వారిద్దరి యొక్క ఎడబాటు కానీ అంటే విశ్లేషం కానీ సంశ్లేష కానీ సక్రియ భావం కానీ ఆమె చెప్పే హిత వచనాలు కానీ ఇత్యాదులన్నిటినీ కూడా అందంగా అందిస్తున్నారు. అది మనం మన వాళ్ళని ఎంతైనా తిట్టుకోవచ్చు కానీ ఎవరైనా మన వాళ్ళని తిడితే సహించలేం. ఇది ఒక లక్షణం ఉంది కదా. అలాగే నాయకుడిని ఎన్నైనా అనొచ్చుట కానీ సఖి అంటే మాత్రం ఆవిడకి చాలా బాధ. నువ్వెందుకు అంటావు అలాగా అని ఒక రకంగా దెబ్బలాడేంత స్థితిలోకి ఆ మనస్సు వెళ్ళిపోతుందిట. అలాగా కాదు ఇంకెప్పుడు అలా అనుకో, ఆయన చాలా మంచివాడు అంటూ చెప్పేటువంటి పాసురంగా ఇవాళ పాసురం మనకి 63వ పాసురం తిరువిరుత్తం. వண்ணం சிவந்துள்ள வானாடமரும் குளிர் விழிய தன்மென் கமலத்தளம்போல் பொலிந்தன தாம் இவையோ கண்ணன் திருமால் திருமுகன் தன்னொடும் காதல் செய்தேற்கு எண்ணம் புகுந்தோ அடியேன் ஒடைக்காலம் இருக்கின்றதே. వన్నం శివందుళా. ఇందులో సఖ ఏం చెప్తోంది అంటే మరి కొడియన్ అని నిన్న మనం తిరువాయిమడిలో చెప్పుకున్నట్లు ఆ కఠిన హృదయుడమ్మా అంతేనమ్మా రాడమ్మా. నువ్వు అలా అనకూడదు. ఎందువల్లంటే నాయకుడికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసు, నన్ను ఎలా ఓదార్చాలో తెలుసు. ఒక ఆశ్వాసాన్ని నాకు పొందిస్తున్నాడు, నన్ను ఓదార్పుగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో ఆ మనస్సులో ఉన్న కళ్ళల్లో ఉన్న అలాంటి వాణ్ణి నన్ను అనాదరించి వెళ్ళాడు అని నువ్వు కఠినుడు అని అనడం నేను సహించలేను అని అనడం ఈ పాసురం యొక్క తాత్పర్యము. వన్నం శివందుళ. వన్నం రంగులో ఎర్రగా ఉన్నాయి, కళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయి. ఈ కళ్ళు ఎర్రబడ్డానికి మనకి లోకంలో తెలిసిన కారణాలు అనేకం. చాలా కోపం వచ్చినప్పుడు ఎర్రగా చూస్తారు కళ్ళతోటి. లేదు, ఆస్వాదనలు ఎక్కువైనప్పుడు కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి, అది కూడా ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఎందుకు కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటే ప్రేమ వల్ల ఎర్రబడ్డాయి అని చెప్పబోతున్నారు ఆళ్వార్లు. వాన్నాడు అమరం కుళిరు విజయ. ఏమండి, ప్రేమతో ఎర్రబడ్డాయని మీరు ఎలా తెలుసుకున్నారు? చల్లగా చూస్తున్నాడు కాబట్టి, చూపులో చల్లదనం ఉంది కాబట్టి ఆ చల్లదనం వలన కళ్ళు ఎర్రపడ్డాయి అనేది చాలా స్పష్టం అవుతోంది. అది పరమపదం ఆనందించేంత చల్లని చూపుటండి. ఆ చూపు చూసేటప్పటికి లోకమంతా కూడా అబ్బాయి ఎంత బాగా చూశాడు అనేటువంటి ఒక ఆనందాన్ని ఇస్తాను. తన్మెల్ కమలం తడం పొలిందన. చక్కగా సుకుమారంగా తామరలతో నిండినటువంటి తటాకం ఎలా ఉంటుందో
అలా ఉన్నాయిటండి ఆ నేత్రాలు. కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే అవి పద్మాలు చక్కగా రేకులు గాలికి అలా ఇలా కదులుతూ ఉన్నంత అందంగా నేత్ర సౌందర్యం కనిపిస్తోంది. నీవయ్యోతం, ఈ తిరునేత్రాలైనా అవి, అబ్బా ఈ కళ్ళైనా అంత అందంగా ఉన్నాయి. కண்ணన్ తిరుమాల్, ఎంత సౌలభ్యమూర్తిగా కృష్ణుడిగా వచ్చాడమ్మా ఈయన. తిరుమాల్ శ్రీయపతి, ఈ శ్రీయపతిత్వాన్ని చెప్పడం వల్ల ఏమిటి, పురుషకారం అన్నమాట. అమ్మ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనకేసి కోపంగా ఎప్పుడు చూడడు. ముఖం తిరుముఖం తన్నొడం, ఆ తిరుముఖ మండలంలో కాదల్ సైదేర్క్, నాకేమో ఎప్పుడు అలా చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలని కళ్ళకేసి కోరికగా ఉంటుంది. అలాంటి ఎన్నం పుగుందు, నా మనస్సులో ఆయన ప్రవేశించాడు. ఇక్కాలం అడిగే నొడు ఇరిక్కిండ్రా, ఆ చూపులు ఇప్పటికి కూడా నాకు దూరం అవ్వట్లేదు. అంటే ఇంకా నాకేసి చూస్తున్నట్లే ఉంది నాకు. అలా ఆయన నా వైపు దయార్ద్ర హృదయంతో చల్లని చూపుతో చూస్తున్నాడు. అంత చక్కగా చూసే ఆయన్ని పట్టుకొని కఠినుడు కఠినుడు అంటావేమిటమ్మా, ఇలా అనకూడదు అని చెప్పి అంటున్నారు అని. అంటే సారాంశంగా ఏమిటంటే ఆ నాయకుని నిందించడం నాయకికి ఇష్టము లేదు. దానికి కారణం కూడా చెప్తున్నాను. అందమైనటువంటి చూపులతో చల్లగా నన్ను చూస్తున్నాడు. ఎలాంటి చూపులు అవి? ఎర్ర ఎర్రటి కళ్ళల్లో నుంచి వచ్చే చూపులు, చల్ల చల్లని జల్లులు, అనుగ్రహాన్ని వెదజల్లేటువంటి చూపులు. అలాంటి ముఖం చూడాలని నా జీవిత ఆశయం. అలాంటి నా మనస్సులో ప్రవేశించి స్థిరంగా నిలిచిపోయే ఆ చూపులు కాబట్టి నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు ఆయన అనవసరంగా నిందిస్తున్నావు. అలా నిందించకూడదు అనేటువంటిది ఈ పాసురంలో యొక్క తాత్పర్యం అన్నమాట. అంటే ప్రత్యక్ష సమానాకారము అని ఒక మాట ఉందని. ఇప్పుడు ఎప్పుడో చూసినా కూడా ఇప్పుడు చూస్తున్నట్లుగా మనస్సుకు అలా తోస్తూ ఉండేటువంటి ఒక పరిస్థితి అనమాట. ఇవయ్యో అన్నారు పాసురంలో. ఈ కళ్ళు ఉన్నాయి చూడు అన్నారు. ఈ అని ఎప్పుడంటాం? మన ఎదురుకుండా దగ్గరగా ఉంటే ఈ అనే మాటను అంటాం, దూరంగా ఉంటే అక్కడ అంటాం. ఇక్కడ ఈ కళ్ళు అనడం వల్ల ఇంకా ఆళ్వార్లకి ఎదురుకుండా పెరుమాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. అయ్యో ఆ కళ్ళు చూడు ఆ కళ్ళు చూడు అని చూపిస్తున్నంత ప్రత్యక్ష సమానాకారంగా ఒక అనుభూతిని పొందుతున్నారు. అడిగేనుడు ఈ కాలం ఇరిక్కిండ్రదే ఏ ఏ అయ్యో అంత బాగా చూసా ఆయన్ని పట్టుకున్నా, నువ్వు ఇలా అంటావు. ఏ అంటే ఆర్ద్రత అనమాట. అయ్యో అలా అనొచ్చా, అలా అనకూడదమ్మా అని నాయకుణ్ణి నిందిస్తుంటే భరించలేని నాయకి యొక్క మనోభావాన్ని ఒక కథలా మనకి చెప్తే, ఇందులో స్వాపదేశార్థంగా ఏం చెప్తారు? ఆళ్వార్లకి ఎంతో ఆర్తిని కలిగించారు పెరుమాళ్ళు, కానీ దర్శనం అవ్వట్లేదు. మానసిక అనుభవమే తప్ప ప్రత్యక్ష అనుభవము కలగడం లేదు. అందువల్ల ఆ భక్తులు ఆళ్వార్లు ఆ పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో స్థిరంగా ఉండేలాగా అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఒకసారి ఇందులో సమాధాన పరిచేలా చెప్పినటువంటి పాసురము అంటారు. మీరందరూ ఏం కంగారు పడకండి, ఆళ్వారు అంటున్నారనమాట. ఆయనంత కఠిన హృదయుడేమీ కాదు, చాలా చల్లటి కళ్ళతోటి నన్ను చూస్తున్నాడు, త్వరలో వస్తాడు, నన్ను అనుగ్రహిస్తాడు. పాసురంగా తిరువరెత్త పాసురాన్ని ఇవాళ మనం చెప్పుకున్నాము. ఇంకా మరి తిరువాయిమలి దివ్య ప్రబంధంలో మాసరు సోది అనేటువంటి 3వ తిరువాయిమలిలో మనం ఎన్నో పాసురంలోకి వచ్చాము. 6వ పాసురంలో వ్యాఖ్యానం మధ్యలో ఉన్నాం. 6వ పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அன்னையன் சொல்லிலன் செய்யிலன் ஊரன் சொல்லிலன் தோழிமே, என்னை இனி உமக்கு ஆசை இல்லை, அகப்பட்டேன் முன்னை அமரர் முதல்வன் வண்டுவராபதி மன்னன் మణివన్నన్ వాసుదేవన్ వలయ్యుళే. ఈ పాసరంలో మనం ఒక వలలో పడ్డామని చెప్పుకున్నాం. నమ్మాళ్ళవార్లు
విసిరినటువంటి వలలో మనం కూడా పడుతున్నాము అని. ఆ వలకి ఏదైనా ఒక వస్త్రాన్ని పరిస్తే 4 కొంగులు ముడి వేస్తే అందులో లోపలి పదార్థం జాగ్రత్తగా ఉన్నట్లుగా 4 విశేషణాలు 4 ముడుల్లాగా మనం భావించాలి అని చెప్పుకున్నాం. ఒకటేమిటి, మున్నై అమరర్ మొదల్వన్, ఇది పరత్వాన్ని చెప్పేది ఒక మూలగా తీసాం. మూట కట్టేటప్పుడు 4 కొంగులు తీసేటప్పుడు మొదటి ముడి ఏమిటండి, మొదటి కొంగు ఏమిటండి, మున్నై అమరర్ మొదల్వన్ అంటే పరత్వం. దేవతా కోటికిని కూడా సృష్టించినటువంటి ఆది పురుషుడు, పురాణ పురుష వంతు వరాపతి మన్నన్. అలా అని అక్కడ వైకుంఠంలో కూర్చోలేదండి. దక్షిణ ద్వారకాధీశునిగా కృష్ణునిగా ఈ లోకంలోకి వచ్చి అవతరించాడు. అంటే రెండవ కొస ఏమని చెప్పుకున్నాము మనం, సౌలభ్యము అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. మూడవది మణివర్ణన్, ఇంద్రనీలమణిలాగా అందంగా ఉన్నటువంటి వాడు అని, అంటే ఆయన యొక్క మేని సౌందర్యం అనే లక్షణాన్ని చెప్పుకున్నాం. వాసుదేవన్, గొప్ప ఇంట్లో పుట్టినటువంటి వాడు, పెరిగినటువంటి వాడు. ఆభిజాత్యం అంటారు దీన్ని, మంచి వంశం అని చెప్పే పదం ఆభిజాత్యము. ఈ 4టిని కట్టినటువంటి వలలో పడ్డారు అని. ఆ 4 పాయింట్లు ఈ పాసురంలో చాలా చక్కటి విషయాలు అన్నమాట. పరత్వం, సౌలభ్యం, సౌందర్యం, ఆభిజాత్యం అనే వలలో పడ్డారు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఇంకా 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తే 99వ పేజీ. వందవ పేజీ అండి, 100వ పేజీ. అండ్రియే అనే పేరా నుంచి చెప్పుకోవాలి మనం. వ్యాఖ్యానంలో అండ్రియే అనే చోట నుంచి చెప్పుకోవాలి. 100వ పేజీ. அன்றியே பிரகிருதி புருஷர்கள் என்ற போலேயாய் அச்சித் விலட்சணரெல்லாரையும் ఈడుపడతవత్తు ఎన్న ఉమాం. అది ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఆపాం. పుంసాం దృష్టి చిత్తాపహారణం అనేటువంటి మాటను చెప్పుకున్నాం. మగవాళ్ళని కూడా వశము చేసుకునేటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగిన వాడు అనేటువంటిది రామ మంగళాశాసనంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. దృష్టి చిత్తాపహారణం, కన్నుకు మనసహకారం వేండాదే. మామూలుగా ఇంద్రియాలన్నిటికీ కూడా హెడ్ మనస్సు అండి. కాబట్టి మనస్సు ఆజ్ఞల చేత ఇంద్రియాలు ప్రేరేపింపబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈయన అందం ఎలాంటిదంటే, చూసిన కళ్ళకి మనస్సు దాకా వెళ్ళే శక్తి కూడా లేదుటండి. కన్నుకు మనస్సహకారం వేండాదే, కంటి దాకా వెళ్ళట్లేదు. మరి కண்ணై పిన్సెల్லும் అత్తనై నెంజు, తాయ్ వేరు కండ్రు వేరాக்கும் విషయమిరే. ఇక్కడ తాయ్ అంటే మనస్సు అండి. తల్లి వేరు పిల్ల వేరుగా అయిపోయింది అంటే హెడ్ వేరుగా అయిపోయింది, ఇది వేరుగా అయిపోయింది అనేటువంటి భావం. ఏ ఇంద్రియం ఆ ఇంద్రియమే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది అనేటువంటి, చూడగానే ఇంకా ఏ ఆలోచన రావట్లేదు, దృష్టి ఆయన యందు అతుక్కుపోతోంది అని చెప్పడం అన్నమాట. మున్నై అమరర్ ఎత్ర ఋషయ ప్రథమజాయే పురాణాః ఎన్నంబడి నిరిక్కిరవర్గళ్. ఎత్ర ఋషయ ప్రథమజాః ఏ పురాణాః, నిత్య సూర్యులకి కూడా నిర్వాహకుడు అనేటువంటి అర్థాన్ని ఈ మంత్రంతో మనకి చెప్పారనమాట. ఎన్నంబడి నిరిక్కిరవర్గళ్, முதல்வன் ஆதி புருஷுடு అంటే పరత్వము. నిత్య సూర్యులకు సత్తాహేతువా ఇరుక్కర మేన్మయ్యుడయ్యవన్, నిత్య సూర్యులకు కూడా వారి ఉనికిని నిలబెట్టినటువంటి గొప్పతనము కలిగిన వాడు. 2 పదాలండి, మేన్మై నేర్మై. మేన్మై అంటే పరత్వము, నేర్మై అంటే సౌలభ్యము అని 2 చిన్న చిన్న పదాలు మనం నేర్చుకుందాం. నిత్యానుభవం పన్నువార్కం నిత్య స్పృహ విషయమాన విషయత్తిలే అంద్రోనానగపడ్డదు. నేనేమన్నా అక్కర్లేని విషయాలను చూసి మోహపడ్డానా చెప్పు?
ఎలాంటి గొప్ప విషయం అయితే నేను మోహపడ్డానో నువ్వు అర్థం చేసుకో. వంటు వరాపతి మన్నన్, వండు వరాపతి మన్నన్. దీనికి మంచి అర్థం అక్కడ చెప్పుకున్నాం కదండి. వంటు వరాపతి మన్నన్, తుమ్మెదలు చేరని దక్షిణ ద్వారక అంటే చాంపేయవనము, సంపంగి పూల తోట, అక్కడికి తుమ్మెదలు రావు అనే ఒక మంచి అర్థాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ వెలిసినటువంటి మన్నన్ స్వామి, ఆయన సామాన్యుడు కాదమ్మా. మొదన్మై తోత్త ఓలంక కొడుతు కొండరిక్కర துறை எல்லாதத்திலேயோ நான் ఇழందదు. పరత్వం చూపించాడు, కొలువు తీరాడు. అలా అంతటితో ఆగలేదమ్మా, సౌలభ్యాన్ని చూపించాడే. అలబంటు వరాపతి మన్నన్నండంలో సౌలభ్యం అన్నమాట. వాడు ఒకడున్నాడండి, వాడు మనకు అందులో అసలు మన దరిదాపులకు వచ్చే స్థాయి వాడు కాదు. ఆయన చాలా కోటాను కోట్లకి అధీశ్వరుడు అనుకోండి. ఆయన వచ్చి అందరి మధ్యలో కలిశాడు అనుకోండి, అంత గొప్పవాడు. ఇందరితో కలిసిపోవడం, ఇలాంటి వాళ్ళతో కలిసిపోవడం అనేది ఎంత గొప్ప. అలాగా నిత్యసూరి నిర్వాహకుడైన పెరుమాళ్ళు సాధారణ జీవులమైన మనం ఉండే ఈ సంసారంలో కృష్ణుడుగా వచ్చి అవతరించాడే అని సౌలభ్య గుణాన్ని గురించి చాలా చక్కగా, అలాంటి వాడి కోసం కదమ్మా నేను ఇలాగా మనసు పారేసుకున్నాను అని, పెంగళుక్కు ఉడంబు కొడతెరిక్కర నమ్ తురయ్యిలే ఎంద్రో నా నిజందదు. ఇది చాలా కవితాపరంగా చెప్పినటువంటి వాక్యం అండి. ఈ దక్షిణ ద్వారకాధీశుడున్నాడే కృష్ణుడు, స్త్రీలకి దిగడానికి సముద్రంలో ఒక రేవు చూపించాడండి. ఒక రేవు చూపించాడు. అంటే ఏమిటి? అందరినీ తన సౌందర్య ప్రవాహంలోకి తీసుకొని వచ్చి విస్మయపరిచినటువంటి వాడు అని అర్థం అన్నమాట. అందువల్ల అలాంటి వాడిని కదా నేను కోరుకున్నాను. பதினாறாயிரவர் தேவிமார் பணி செய்ய துவரையன்னுமதில் నాయకరాగి వీతిరిందమళవాళర్ మన్ను కోయల్. అంటే చక్రవర్తి తిరుమగనారని అందకుండా ఉండేటువంటి సౌందర్యము అన్నట్లుగా, అంటే రామచంద్ర స్వామి యొక్క సౌందర్య వైభవాన్ని చెప్పినట్లుగా ఇది పెరియ తిరుమడిలో అన్నటువంటి మాట, ఆళ్వారు చెప్పినటువంటి మాట. ఎన్నక్కడ వదిలే మన్నన్ మెన్మై తోత ఓలక్కం కొడుతు కొండరిక్కర. ఆ పరత్వాన్ని చూపించి పెద్ద పేరోలగంలో కొలువు తీరి ఉన్నటువంటి స్వామి. అంటే ఒక టీవీ, ఒక అందం, ఒక రాజసం. ఇప్పుడు అందమైనటువంటి సభ ఒకటి ఉన్నప్పుడు ఆ సభలో సింహాసనంలో అధిష్ఠించేటువంటి రాజుకి తెలియకుండానే ఒక టీవీ మనకి కనిపిస్తుంది అన్నమాట. అలా పరత్వం అనేటువంటి అక్కడ ఆ సింహాసనంలో విరాజమానుడై ఉన్నాడు స్వామి. అదే మణివண்ணన్ మన్నన్ మేన్మై తత్తవో ஓலக்கம் கொடுத்து கொண்டிருக்கிற விடமே நன்றாய் விட்டது நேர்மை தோத்து இருக்கிற விடத்தில் సౌలభ్యమూర్తిని కావాలని అంటున్నాను. విజిగిర పిరంబుகளிరు కాటిల్, అతని యందు నా మనస్సును నేను పాడేసుకున్నాను. మణివண்ணన్ అవి రెండు మిల్లయ్యే యాగిలం. రెండు విషయాలు చెప్పాడు. ఒకటి మేన్మై, రెండు నేర్మై. ఈ రెండు పరత్వం కానీ సౌలభ్యం కానీ, ఇవి రెండు ఉండడం అలా ఉంచండి. విడవన్నాదదా ఇత్తవడి వజగు, అవి రెండు లేకపోయినా కళ్ళు తిప్పుకోలేనంత అందం ఆయన దగ్గర ఉంది. వడి వజగు శరీర సౌందర్యం ఆయన దగ్గర ఉంది. అసలు ఆయన ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, ఏమిటి తర్వాత విషయం చూసేటప్పటికల్లా నా మనస్సు అక్కడికి వెళ్ళి అతుక్కుపోతోంది అని చెప్పడం అన్నమాట. అంటే అంత ఆకర్షణీయంగా ఆ రూపం ఉంది అని. కొంతమంది చూడండి 100 మందిలో ఉన్న అబ్బా భలే ఉన్నారా అని అంత అందంగా ఉంటుంటారు. నలుగురి దృష్టి వాళ్ళమే పడుతూ ఉంటుంది. అలాంటి ఆకర్షక మూర్తి అని చెప్పడం. ప్రణయిని తువక్కుంబదువడి ఆడివడి విలేగిరే. ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న స్టేట్మెంట్స్.
అవును, అమ్మాయిలు అబ్బాయిల రూపాన్నే కోరుకుంటారు కదా. ఇది జనరలైజ్ చేయడం మళ్ళీ అనమాట. ఇదేంటి మనకి కన్యా వరయతే రూపం మాతావిత్తం ఇలా శ్లోకం ఉంది కదండి. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయి చూడడానికి బాగున్నాడా లేదా చూస్తారు. అత్తగారు ఎప్పుడు, తల్లి ఎప్పుడు ఏం చేస్తుంది, దీన్ని 4 కాలాల పాటు చల్లగా కూర్చోబెట్టి చక్కగా పోషించగల సామర్థ్యం ఉందా లేదా అని చెప్పి అత్తగారు డబ్బు గురించి ఆలోచిస్తుంది. తండ్రి ఏమనిస్తాడు, పేరు ప్రతిష్ట వంశం సమాజంలో గొప్పవాడా కాదా అని చెప్పి తండ్రి అంటాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మనవాళ్ళ కాదా అని బంధువులు అంటారు. మృష్టాన్నం ఇతరే జనాహ, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ చక్కటి సాపాటు పెట్టారా లేదా అని చూస్తారు. అదే అసలు ముఖ్యంగా సాగుతూ ఉంటుంది. వెళుతూనే వివాహ పద్ధతులు ఎలా ఉన్నాయండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేదిక ఆశీర్వచనం కాదండి. ముందు ఎక్కడ అనుకుంటూ మనంతటా మనమే ఓ పళ్ళాలు పట్టుకుని అక్కడికి పోతూ ఉండడం, వాళ్ళు పెట్టింది తింటూ ఉండడం, అక్కడ వచ్చేస్తూ ఉండడం, ఇదో రకమైనటువంటి కల్చర్. ఇవాళ సమాజంలో ఈ పద్ధతి ఎక్కువగా ఉంది. మృష్టాన్నం ఇతరే జనాహ, తినేయడం, బాగుంటే బాగున్నాయండం, అబ్బే ఏం సరిగ్గా చేయలేదని మనసులో లేకపోతే తిట్టుకోవడం, ఏదో ఒకటి అనుకోవడం, వచ్చేస్తూ ఉండడము అనమాట. ఆ స్టేట్మెంట్స్ చూడండి. ప్రణయని తువక్కొంబదు వడివడిగలే ఇరే, అమ్మాయి ఎప్పుడు అబ్బాయి రూపాన్నే వాంఛిస్తుంది కదా. వాసుదేవన్. ఇక వీటితో పాటు 4వది ఆభిజాత్యము అంటారు. ఆభిజాత్యము అంటే వంశం యొక్క గొప్పతనము అనమాట. మంచి ఇంట్లో పుట్టారా లేదా. ఎందువల్లంటే ఆ వంశంలో పెద్దల యొక్క ఆ జీన్స్ అలా వస్తూ ఉంటాయి. అది సైన్స్ అంగీకరించినటువంటి విషయం. మంచిది ఉంటే పూర్వీకుల్లో ఆ మంచి ఇప్పుడు పిల్లల దాకా తరతరాలుగా అలా వస్తూ ఉంటుంది. కాబట్టి మంచి చదువు ఉన్నదా, సంస్కారం ఉన్నదా, సంగీతం ఉన్నదా, విద్య ఉన్నదా, ఏముంది, ఆధ్యాత్మిక ప్రధానంగా సాగుతోందా, ఏ గుణాలు ఉన్నాయి ఈ వంశంలో అనేటువంటిది వాసుదేవన్, వసుదేవ వంశంలో అవతరించినటువంటి వాడు. 101వ పేజీ ఫస్ట్ లైన్ అండి. వాసుదేవన్ వడివజగే ఇల్లయ్యే యాగిలం. ఒకవేళ అందం కూడా లేకపోయినా విడవన్నదా ఎత్తొక్కుడి పిరప్పు, వంశం యొక్క గొప్పతనం విడిచిపెట్టలేం కదా, పట్టించుకోకుండా ఉండలేం కదా. అబ్బాయి ఎంత గొప్ప వంశంలో అని చెప్పారండి. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటారండి విశ్వనాథ సత్యనారాయణ గారు. అక్కడ పుట్టిన చిగురు కొమ్మ కూడా చేవగా ఉంటుంది. చేవ అంటే చెట్టు ఎంత గొప్పదో మంచిదో ఆ లోపల ఏర్పడినటువంటి మచ్చలని బట్టి ఇలాగ సున్నాలుగా కనిపిస్తాయి చూడండి. చెట్టు యొక్క బలాన్ని చెప్పేటువంటిది అనమాట అది. అలాగా ఆ ఇంట్లో పుట్టిన చిగురు కొమ్మైన ఆ సంస్కారాలన్నీ అలాగే నింపుకొని వస్తుంది అని అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణంలో. అలాగా ఇక్కడ విడవన్నాదాయిత్ కుడి పిరప్పు, విడిచిపెట్టలేనిది వంశం యొక్క గౌరవము. ఆ వంశాన్ని దాన్ని తలుచుకుంటూ ఇప్పుడు మనం కూడా ఉన్నామండి. మా తాతగారు అయితే ఇలా చేసేవారండి, మా నాన్నగారు అయితే ఇలాగే నడిచారండి, అసలు మా అమ్మమ్మ గారు వాళ్ళు పెట్టింది పేరండి అని పెద్దలందరినీ మనం మన ఇంట్లో చేసే పనులకి మూల కారణం వారు పెట్టిన భిక్ష, వారి వల్ల ఇవాళ మనం ఇలా నిలబడి ఉండగలిగాం అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. రామాయణంలో కూడా అలాగే ఒక మంచి విశేషాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉందండి. ఏదైనా సరే సీతామాత తనని పరిచయం చేసుకుంటూ ఎలాగ చెప్పింది అనేటువంటి దాంట్లో హనుమతా పృష్ట సీత తం ప్రత్యాహ అంటారు. హనుమంతుడి చేత అమ్మా నువ్వెవరివి ఏమిటి అన్నట్లుగా అడిగినట్టు అనుకుని ఆవిడ ఏం చెప్పింది అంటే స్నుషా దశరథస్యాహం పిరాటే. ఇది చాలా ప్రసిద్ధంగా కోట్ చేస్తూ ఉంటారండి. ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత అక్కడ ఉన్న ధర్మాలని తాను ఆచరిస్తూ ఆ ఇంటికి పేరు తేవాలి. కానీ అబ్బాయి మా ఇంట్లో అయితే ఇలా చేసుకోం, అబ్బాయి ఇక్కడేం బాగోలేదు, ఇలా చీటికి మాటికి కూడా పుట్టింటిని హెచ్చు చేసి అత్తింటిని తక్కువ చెయ్యకూడదు.
సినిమా పాటల్లో కూడా మనకి ఎంతగా హితబోధ, హాయిగా ఆలు మగలై కాలం గడపాలి అంటూ పాట రాస్తూ అత్తింటను అదురుబాటుతో పుట్టింటిని పొగడద్దు అని అందులో రాశారు కదండి. కానీ మనం ఏం చేస్తాం, ఎంతసేపు అవతల వాళ్ళని మన గొప్పతనం చెప్పుకుంటూ అవతల వాళ్ళని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా చెయ్యకూడదు. వివాహం అయిన తరువాత అత్తింటి కీర్తి ప్రతిష్టలని పెంచేటువంటి ప్రయత్నం కోడలు చేయాలి. ఆవిడ హనుమంతుడు అడిగితే సీతామాత చెప్పించండి రామాయణంలో, పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం తవై వైదేహస్య మహాత్మనః సీతా చ నామ నామ్నాహం భార్య రామస్య ధీమతః. పరిచయం చేసుకోవడం ఎలా చెప్పిందో చూడండి. లోకంలో గొప్ప గొప్ప రాజులకి అందరికీ కూడా గొప్పవాడు మా దశరథ చక్రవర్తి, మా మామగారు దశరథుడండి. ఆయన పేరే. దశసు దిక్షు అప్రతిహత రథ. ఆయన రథానికి 10 దిక్కులకి కూడా అడ్డు లేకుండా వెళ్ళిపోయేది కండి. 10 దిక్కులకి ఎలా వెళుతుందంటే స్వర్గానికి కూడా వెళ్ళి ఇంద్రుడు మొదలైన వాళ్ళకి కూడా సహాయం చేసి వచ్చేవారండి ఆ రాజులందరూ కూడా. అంత శక్తిమంతులు. అలాంటి రాజుగారి యొక్క దశరథ స్నుష కోడల్ని నేను. మా మామగారి పేరు దశరథ చక్రవర్తి అండి. ఆయన శత్రు సైన్య ప్రతాపిన. శత్రువులు దశరథుడు వస్తున్నాడు అంటే హడిలిపోతూ ఉండేవారు. దుహితా జనకస్యాహం. తర్వాత పుట్టింటి పేరు జనక మహారాజు గారి కూతుర్ని. వైదేహస్య మహాత్మన. వారు కూడా వైదేహులు, దేహ జ్ఞానము లేని వారు. కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయ. కర్మానుష్ఠానంతో జీవితాన్ని సాగించినటువంటి కర్మిష్ఠి జనక చక్రవర్తి. అలాంటి వంశంలో వారికి అమ్మాయిని. ఈ రెండు చెప్పేటప్పుడు ముందు ఎవరిని చెప్పింది? మామగారిని ముందు చెప్పింది. ఆ తర్వాత సీతాచ నామ నామ్నాహం. నన్ను సీత అని అంటారు. ఇది ఒక సంప్రదాయం అని చెప్పాం కదండి. నా పేరు ఇది అని చెప్పకూడదు. ఇలా అంటారండి నన్ను అని చెప్పడం ఒక సంప్రదాయం. భార్య రామస్య ధీమతః. అప్పుడు రామచంద్ర స్వామి యొక్క భార్యని అనేటువంటి విషయాన్ని చెప్తూ తనకు పేర్తొక్కడలాగా నినైతిరుప్పదు. నా గొప్పతనానికి, నా అదృష్టానికి కారణం మా మామగారండి. ఆ ఇంట్లో పడ్డానండి నేను. చక్రవర్తి మరుమగళి అన్న మిత్తయ్యే కానం. చక్రవర్తి తిరుమగనంటే రామచంద్రుడు, చక్రవర్తి మరుమగళ్ళంటే కోడలు సీతాదేవి. అంటే చక్రవర్తి అంటే దశరథ చక్రవర్తి యొక్క కోడలిని అని గౌరవంగా చెప్పుకుంది. శత్రు సైన్య ప్రతాపిన ఎంగల్ మామనారుండాగిల్ ఎనక్కివ్వేప్పరిక్క వేణుము శత్రుకడం జీవిత్తవరో అవర్. ఎంతలా ఉందో హనుమంతుడితో. మా మామగారే బతుకుంటే నాకు ఇలాంటి జీవితం వచ్చేదా, ఇన్ని కష్టాలు పడేదన్నా. ఆయన లేరు కాబట్టి ఇలాగ ఇవాళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అంత సమర్థులన్నమాట ఆయన వాళ్ళ మామగారు అని చెప్పుకోవడం అన్నమాట. అంటే ఇది ఇక్కడ ఎందుకు చెప్పారు నంబిళ్ళయ్య గారు? ఏ విషయం కోసం చెప్పారు? వంశము యొక్క గొప్పతనాన్ని గురించి పొగడ్డంలో అక్కడ దశరథ సంబంధం చెప్పుకున్నట్లుగా ఇక్కడ వలలో 4వ అంశు, 4వ కొసగా ఏం చెప్పుకున్నామండి? వాసుదేవన్. వసుదేవుడి యొక్క వంశంలో పుట్టినవాడు. అందువల్ల వంశం అనేటువంటిది సంస్కారాలకి ఒక పరంపరగా లోకానికి అందించేటువంటి ఒక అద్భుత సంప్రదాయానికి పరాకాష్ట అన్నమాట. మున్నై అమరర్ ఇత్యాది అవనుడయ్య నర్ఘణ్యత్తోడు నిర్మయ్యోడు. అమ్మా, ఆయన దయలేని వాడైనా అవని లేదు, చాలా దయా సముద్రుడైనా కానీ నాకు అనవసరం. ఊరారుడయ్య పగియోడు పొగజోడు. ఊరంతా నిందించినా నాకు అనవసరం, ఊరంతా పొగడినా నాకు అనవసరం. వాసియత్తా పోలే, నాకు అవన్నీ లెక్కలేదు. నేను ప్రేమించాను కాబట్టి ఆయన నాకు కావాలి.
ఎలాంటి వాడు అనేటువంటిది పక్క విషయం. అవన్ మేన్మయ్యోడు సౌలభ్యతోడు ఆయన పరత్వంతో గాని సౌలభ్యతతో గాని వాసియర ఇరండుం ఆకర్షమాయిరెక్కరదాయిత్వర్క్ సౌందర్యము చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆయన పరుడా ఆయన సులభుడా నాకు అనవసరం, ఆయన అందంలో నా మనస్సు నేను పడేసుకున్నాను అంటే అతనికి వశమైపోయాను, అంత అందగాడిగా ఉన్నాడు. అందానికి నిర్వచనం ఏమిటండి? మళ్ళీ చూడాలనిపించడం అంటారు. లేటెస్ట్గా చెప్పే నిర్వచనాల్లో అందం అంటే ఏమిటి? ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలి అనిపించేలాగా ఉన్నదానికి అందం అని పేరు. కాబట్టి అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అందంగా కనిపిస్తూ ఉంటుంది. అందం వస్తువులో ఉంటుందా, చూసే కన్నులో ఉంటుందా అని ఒక చర్చ అండి. చూసే కన్నులోనే ఉంటుంది. అందం దేహంలోనో ఎక్కడో ఉంది, చూసే కంటిలో ఉంటుంది అని. వలయ్యుళ్ళగా పట్టేను, వలలో పడిపోయాను, అప్పోదు వానదిండ్రికే అంటే పరత్వం ఉందనుకోండి, అది ఉమ్మడి ఆస్తి అన్నారండి. ఉమ్మడి ఆస్తి అంటే అందరికీ ఉంటుంది. అందరికీ ఉన్నప్పుడు ఎవరికి దాని మీద శ్రద్ధ ఉండదు. చూడండి, ఇప్పుడు మీరున్నారు, ఒక ఉమ్మడి కుటుంబం ఉంది, 10 ఎకరాలు ఆస్తుంది, వాడు చూస్తాడులే, వీడు చూస్తాడులే అని ఎవరి మీద భారం పడేసి ఎవరు తిన్న వాళ్ళే తప్పించుకుంటూ ఉంటారు. అదే కాదురా, ఈ 5 ఎకరాలు నీకు, ఈ 5 ఎకరాలు నీకు అన్నారనుకోండి, వెంటనే మొన్నాడే వెళ్ళి దాన్ని కంచి వేయించేసుకుని జనాన్ని పెట్టేసుకుని దాన్ని బాగు చేసుకుని ఉమ్మడి ఆస్తి మీద అంత శ్రద్ధ ఉండదు. మనకి అనేటప్పటికీ ఎక్కడ లేని శ్రద్ధ వస్తుందన్నమాట. అలాగే ఈ కంటి చూపు ఉంది చూడు, ఎలా చూశాడో తెలుసా? అవన్ ఎన్నై కురిత్తు నోక్కిన నోకిలం, ఒక్క చూపు చూశాడు చూడు, ఒక బాణం వేసి దానికి నా మనస్సుని అలా చిక్కించుకుని తీసుకుపోయాడా అనిపించింది. అంత అందంగా చూశాడు. ఒకటి స్మితతిలం, ఒక నవ్వు నవ్వాడు చూడు, అందులో పడిపోయాను నేను. అండ్రోనా నగపట్టదు, అందులో కదా నేను పరవశించాను. ఆళ్వా తిరువరంగ పెరుమాళరయ్యవరు వలయ్యాగా అభినయిత్తుప్పాడా నెక్క. ఈ నంబిళ్ళయ్య గారు ఎక్కడెక్కడి కాలక్షేప విశేషాలు మనకు అందిస్తూ ఉంటారండి, మహానుభావులు. ఇంకా తిరువరంగ పెరుమాళ అరయ్యర్ అనేటువంటి వారు శ్రీరంగంలో అరయ్యర్ గానం చేస్తూ ఉంటారు. మీరు కూడా చూసి ఉంటారు. ఇలాగ పొడుగ్గా కిరీటాలు పెట్టుకుంటారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి అరయ్యర్లకి గుర్తుగా ఉండే కిరీటాలు, చెవలకి ఇలా కింద దాకా వచ్చేలాగా అలా పెట్టుకుంటారు. పెట్టుకుని వాళ్ళు ఇలా పాసురాలను చదువుతూ ఇలా అలాగా అభినయాలు చేస్తూ ఉంటారు. అది సంప్రదాయం అప్పటి నుంచి, రామానుజుల సమయం నుంచి కూడా వస్తుందండి అరయ్యర్ సంప్రదాయం. ఆ విశ్వరూప సందర్శనంలో వీణని వాయించడము, ఈ నాట్యం చేయడము, ఇవన్నీ అరయ్యర్ సంప్రదాయాలు అక్కడ ఉన్నటువంటివి. అప్పుడు ఆయన ఈ పాసురం చదివే రోజునట్టండి, ఆయన అభినయిత్తుప్పాడానెక్క వలయ్యా అని అంటాడు. నేను వలలో పడ్డాను అని అభినయం చెయ్యాలి, డ్యాన్స్ చెయ్యాలని. అప్పుడు ఆయన ఆ అరయ్యర్ అనేటువంటి ఆయన ఇలా 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 పెట్టి వలలో పడిపోయాను అని వలని ఇలా ఇలా చూపించారటండి. అంటే అది మనని పట్టేస్తుంది, ఒక బంధంగా ఉంటుంది అనే భావంతో వలలో పడి అని ఇలా చూపిస్తున్నారటండి. తెరుక్కణ్களை కాటి అరుణార్యం పెరుమానార్ అరయ్యారు. ఒక్కసారి చూడండి, వల అంటే ఇలా ఇలా అనకూడదండి, ఇలా అనాలి, ఇలా అనాలి. ఏ వలలో పడ్డారు? కళ్ళు అనేటువంటి వలలో పడ్డారు. తిరుక్కణ్களை, కళ్ళు చూపులు అనేటువంటి వలలో పడ్డారు అని అభినయించాలండి అనేవారట ఎంబెరుమానారు రామానుజులు. ఈ ఎంబెరుమానారు ఎంబారు వారి సోదరుడు కదండి పూర్వాశ్రమని. వీళ్ళిద్దరూ కూడా అరయ్యర్ గానం జరుగుతున్నప్పుడు ఇంతకు ముందు కూడా మనకు ఒకటి వచ్చింది. చేసేటువంటి ఆయన యాక్షన్ మానేసి ఓహో ఇలా అనాలా అని చెప్పి ఇలా చూశారటండి. చూసేటప్పటికి రామానుజులు చూశారట, ఎవరు వీళ్ళని కరెక్ట్ చేస్తున్నారు అని. వెనకాల ఎంబార్ వచ్చారా గోష్ఠికి అన్నారటండి రామానుజుల వారు. అంటే వారు ఉంటే ఎక్కడికక్కడ అలా కరెక్ట్ చేస్తూ యాక్షన్స్ కూడా అలా చెప్పేవారు అని. మామూలుగా ఏదో పాడుతున్నారు, ఏదో చేసుకుంటున్నారు, ఆ స్తంభాలు అనుకుంటాం, వీలుంటే చూస్తాం, నిద్ర వస్తే నిద్రపోతాం,
ప్రసాదం పడితే లేచొచ్చేస్తాం. ఇది కాదండి అక్కడ పరిస్థితి. ఏ పాసురం చదువుతున్నారు, ఎలా యాక్షన్. ఏమండి, అన్ని వందల వేల సార్లు అభినయాన్ని చూసినటువంటి భగవద్ రామానుజులు కూడా అంత శ్రద్ధగా ఏం యాక్షన్ చేశారు, సమన్వయం కలుస్తోందా లేదా అని చూసి వల అంటే ఇలా అనకూడదు, నేత్రాలు చూపించాలి, నేత్రాలు చూపించాలి అంటే అప్పుడు అరయ్యరు దాన్ని కరెక్ట్ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనకి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో అందించారు. కమల కన్నెన్నం నడుం కయిరు ఎన్నక్కడ వదిలే, మనకి నాచియార్ తిరుమలలో ఆండాళ్ తల్లి అంటుందండి, కళ్ళు అనే తాడుతో బంధించి చూపులని వలగా చెప్పారు ఈ పాసురంలో. ఆండాళ్ తల్లి చూపులని తాడుగా చెప్పింది, అంటే ఆ తాడు విసిరేసి దాంతోపాటు దగ్గరికి మనస్సుని ఇలా లాగేసుకున్నారు అంటే తాత్పర్యం ఏమిటండి, అంత ఆకర్షణీయంగా ఉన్నాయి చూపులు అని అర్థం అన్నమాట. కమలక్కಣ್ಣన్నం నెడంకైరియన్నక్కడ వదిలే అనుకూలం పోలే ఇరందు తప్పాదపడి అగప్పడుత్తి కొళ్ళం నోకిలే అగప్పట్టే, ఎంతటి వారినైనా సరే ఒక్కసారి అటు చూసారా, తన వైపు లాగేసుకునే శక్తి కలిగిన చూపులు ఉన్నాయన్ని కదా నేను ప్రేమించాను. నేను మామూలు వలలో పడ్డానా, ఆ వల ఎలాంటిది అంటే వేస్తే పడిపోవడమే. మామూలు వలలకి ఒకసారి చిక్కచ్చు, చిక్కకపోవచ్చు. ఈ చూపులనే వలకి పడకపోవడం అనేటువంటిది లేదు. ఎవరైనా సరే ఆ వల విసిరితే అందులో పడవలసినదే అని పెరుమాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి చూపు అనేటువంటిది, నవ్వు అనేటువంటిది, ఇవి రెండేనండి ముఖానికి మనకి మన ముఖం మన మనోభావాలని ప్రసరింపచేసేటువంటి సాధనాలు ఈ రెండు పనులు. అవతల వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వామనుకోండి, వాళ్ళకి మనకి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. దూరం నుంచే బాబు వస్తున్నట్టు రాకి వెళ్ళిపోదాం అనుకునే కేసులు కూడా ఉంటాయి, ఉండవని కాదు, అలాంటివి కూడా ఉంటాయి. దాంతో మనం అంటే వాళ్ళకి ఎంత గౌరవం లేదో కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. లోపల ఎలా ఉన్నా సరే ఒక్క నవ్వు చాలు, ఆ నవ్వు ఒక్కటి నిన్ను వశపరుచుకొనుటకు అంటారు ఒక మహాకవి. ఆ నవ్వు చాలు అంటే ఎలాగ పెరుమాళ్ళ యొక్క చూపు ఒకటి, నవ్వు ఒకటి, రెండు వలలు నా మీద విసిరినట్లుగా నేను వశమైపోయాను, ఆయనకి ఆ వలలో చిక్కుకున్నాను. ఆయనేమో చూస్తే ఒకప్పుడు పరాత్పరుడని దూరంగా ఉండేవాడిని కాదు, వంతువరాపతి మన్నన్నని సౌలభ్యమూర్తిగా కృష్ణుడిగా వచ్చాడు అని మురిసిపోయాను. అసలు ఆ దేహం చూసేటప్పటికి అందంలో పడిపోయాను. మణివన్నన్ అంతకంటే కూడా గొప్పదైన ఆభిజాత్యం వంశం యొక్క గొప్పతనాన్ని చూసి పరవశించిపోయాను. వాసుదేవన్ ఈ నాలుగు కొమ్ములు కలిపినటువంటి వలయ్యుడే, వలలో నేను పడ్డాను అని నమ్మాళ్ళవార్లు చాలా అందమైనటువంటి భావాన్ని ఇందులో చెప్తున్నారు. అన్నయ్యన్ సొయ్యిల్ సెయ్యిల్ ఎన్ ஊரன் சொல்லிலன் தோழிமே என்னையினி உமக்கு ஆசை இல்லை அகப்பட்டேன் முன்னைய மரர் முதல்வன் வண்டுவராபதி மன்னன் మణివన్నన్ వాసుదేవన్ వలయ్యుళే. 7వ పాసరము 5, 3, 7వ పాసరం. வலையுள்ளகப்படுத்து என்னை நல்லஞ்சம் கூவிக்கொண்டு அலைகடல் பள்ளியம்மானை ஆழிப்பிரான் தன்னை கலைகொள்ளகல் அல்குல் தோழி நம் கண்களால் கண்டு தலையில் வணங்கவும் நாங்களோ தையలాని మున్బే. 7వ పాసురం అండి. ఈ 7వ పాసురంలో ఇంకా అందమైనటువంటి అందరూ నన్ను చూడు ఎలా అంటున్నారో, ఓ నేను ఆయన వెంటపడ్డానని తెగ నిందిస్తున్నారు. తెలుగులో ఒక మాట ఉందండి, ఆడిపోసుకుంటున్నారు. ఆడి పోసుకోవడం, మాటలు ఆడి కుప్పలా చేయడం అన్నమాట. అంటే తిట్టిన వాళ్ళు తిట్టకుండా తిట్టడం అనేటువంటి దానికి వాడే పదం ఏమిటండి, ఆడిపోసుకుంటున్నారు. అలా ఆడిపోసుకునే వాళ్ళ నోళ్ళు మూత పడేలాగా ఇప్పుడు ఆయన వస్తాడు చూడు, వచ్చేటప్పటికి నేను నమస్కారం పెడతాను చూడు, అప్పుడు ఏమైపోతారో వీళ్ళందరూ, ఇంత తిట్లు తిట్టిన వాళ్ళందరూ
అప్పుడు ఏమైపోతారో వాళ్ళ మొహాన్ని అప్పుడు చూడాలనుంది నాకు. అనండి అనండి, ఇంకెంతసేపు అంటారు? కాసేపట్లో ఆయన వస్తాడు. వచ్చిన ఆయన నా కేసు చూస్తాడు, నేను ఆయనకి నమస్కారం చేస్తాను. అప్పుడు చూడండి మీరు ఎంత బాధపడాల్సి వస్తుందో అంటున్నారు. 7వ పాసురంలో లేని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఎన్నై వలయ్యుళ్ళగప్పడుతీ. ఇందాక పాసురంలో వలలో పడేశారని చెప్పుకున్నాం కదా. అలా నన్ను వలలో పడేసి నల్లంజం కూవిక్కొండు. ఏం చేశాడో తెలుసా అండి? నా గాలం నా మనస్సుకు వేసేసి కూవిక్కొండు పిలుచుకొని వెళ్ళిపోయాడండి. ఏ మనస్సా నాతో రా అన్నాడు. ఈవిడ గారేమో ఆయన వెనకాలే పరిగెట్టుకు వెళ్ళిపోయాడు. అంటే నా దేహం ఇక్కడ ఉండిపోయింది, నా మనస్సు ఆయన వెనకాల వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాడండి? అలై కడల్ పళ్ళి అమ్మానై. అలలు కొడుతూ ఉన్న సముద్రంలోకి వెళ్ళి పడుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయి సముద్రంలో పడుకుంటే ఇంకా ఎవ్వరూ రాలేరులే, నన్ను ఎవరేం చెయ్యలేరులే అనే ధైర్యం అన్నమాట. అందువల్ల ఆడి పిరాంతన్నై, ఆడి చక్రం, చక్రధరుడైనటువంటి సర్వేశ్వరుని కలయిగొళ్ళగల్గల్గుల్తోడి మధ్యలో ఈ స్నేహితురాల్ని పిలుస్తోందనమాట. కలయిగొల్. ఇవాళ ఎంత చక్కగా డ్రెస్ అయ్యి వచ్చావు, నీ వేషం, నీ చీర, నీ వస్త్రం ఎంత బాగున్నాయి. అగల్ అల్గుల్, చాలా విశాలమైనటువంటి నితంబ ప్రదేశము, నడుము భాగము కలిగినటువంటి ఆవిడ. తోడి సఖి నం కంగళాల్ కండు, నా నేత్రాలతోటి చూసి తయ్యలారు మున్బు, ఇప్పటి వరకు నన్ను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ ముందే తలయ్యిల్ మంగలో వనంగవు మంగలో శిరస్సు వంచి నమస్కారం పెట్టేలాగా. అయ్యయ్యో ఎంత తప్పుగా అనుకున్నాం ఆళ్వారి నాయకిని, ఇంత గొప్ప నాయక, ఈవిడు పిలిస్తే పెరుమాళ్ళు వచ్చారా, పొరపాటు పడ్డామని దండం పెట్టేలా చేసుకోకపోతే చూడు. ఇంకంతసేపులే, కాసేపట్లో వాళ్ళకి ఆ ముచ్చట కూడా తీర్చేస్తాను అని మాట్లాడడం ఇందులో ఉన్నటువంటి సారాంశము అన్నమాట. 7 వ్యాఖ్యానము 102వ పేజీ చివరికి కిందకి ఉంది చూడండి. 7ஆம் பாட்டு. அவன் குணஹானி சொல்லுகிற ஸ்திரீகள் వాయడంగుంబడి, నోరు మూత పడేలాగా ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడు. వాళ్ళ నోరు మూత పడేలాగా అవనై వర కండు, ఆయన రావడం చూస్తాం. అంటే ఉపకారత్యుక్కాగ తలయ్యాలే వనంగవల్లోమే ఎంగిరార్, అలా వచ్చినందుకు నమస్కరిస్తాం. మనం ఇలా ఆనందపడుతుంటే వాళ్ళ నోళ్ళు మూత పడతాయి అని 103వ పేజీ. വലയുള്ളകപ്പെടുത്തെണ്ണൈ ഇത്യാദി, എണ്ണൈ തപ്പാതപടി സ്മിത వీక్షణాదిകളിలే అగப்படுத்தி. తప్పించుకోలేనంత అందంగా నవ్వాడండి. అదే నేను పడ్డం గొప్ప కాదు, ఆయన నవ్వులో ఉన్న గొప్ప. ఆ నవ్వు కూడా అలాగే నవ్వాడు, ఆ చూపు కూడా అలాగే చూశాడు. నన్నంజం ఇత్యాది తానన్నాల్ నంజేయి ఎత్తువాయమ్మడుని కూడి. మనసా నువ్వు నా ముందుండి నువ్వు నన్ను నడిపించాలమ్మా అని పెరియ తిరువందాదిలో అన్నట్లుగా நான் பெற்பாடை யாம்படி ఎన్నెల్ కాటిలం ఒప్పెడుం బడియాన నెంజై. నాకంటే కూడా ముందే వెళ్ళి కూర్చునే నా మనస్సుని, ఏమైనా అనుకుంటే చాలు మనస్సు ముందే పరిగెడుతుంది. ఒక చోటకి వెళ్ళాలనుకున్నాం, అప్పుడే వెళ్ళిపోయినట్లు, అక్కడ ఏదో అయిపోతున్నట్లు మనసు భావించేస్తూ ఉంటుంది. అంటే అది మన లీడ్ చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. తన పక్కలిలే నొడెత్తుక్కుండు. అలాంటి మనసుని ఏం చేశాడో తెలుసా? ఆయన లాక్కుపోయాడు. నా దగ్గర మనసుని కాస్త ఆయన లాక్కుపోయాడు. అలా ఈ కడల పళ్ళి అమ్మానై, ఎక్కడికి వెళ్ళాడండి? అలలు చక్కగా పడేటువంటి సముద్రం మీద శేషశయనుడై పడుకున్నాడు, శేషసాయిగా ఉన్నాడు. శ్రీమద్వారకయ్యిలే ఇరిక్కిల్. ఏమంటే అక్కడ దాకా వెళ్ళడం ఎందుకంటే, ఏ ద్వారకకో పోవచ్చు కదా హాయిగా. పెంగళ కలంగళ పొంగొడుత్తవిడం ఎన్ను ప్రాప్తి సొల్లుగడం వరుం ఎన్న. ఇగో ఇక్కడే ఉంటాడని ఈ గోప స్త్రీలందరూ ఎక్కడ ద్వారకైతే వచ్చి పడిపోతారో అనే భయంతో ఎట్టవన్నా అదే నిలత్తిలే, అందని చోటు. పాల సముద్రంకి మనం వెళ్ళలేం కదండి,
ஒன்று ఎట్ట వన్నాద నిలத்திலே పిన్నయ్యం పోయి పుక్కాన్ పరిగెట్టుకుంటూ, అంటే ఏదైనా ఒక వస్తువు అపహరించాడు అనుకోండి, అపహరించిన వాడు అందనంత దూరం వెళ్ళి దాక్కుంటాడు. అలా ఈయన కూడా నా మనసును అపహరించుకొని నాకు అందనంత దూరం పాల సముద్రంలో ఆదిశేషుడి మీద పవళించాడు. అలైకడల్ పెణ్మెరిందార్క్ కణిసిక్క వండాదపడి ఆడపిల్లలు చేరడానికి కష్టమైన క్షుభితమాన కడలాయిత్, భయంకరమైనటువంటి సముద్రం. ఆ అలలు అది అంతా చూసేటప్పటికి ఈ బేలలు ఎక్కడ వెళ్ళగలరండి అటువైపుకి? అలై కడల్ పళ్ళియమ్మాని మహాధనం కైపట్టవారే కడలోడ తొడంగినాన్. ఇది మనకు మళ్ళీ అర్థం అవడం కోసం చెప్పిన మాట. ఒక పెద్ద ధనరాశిని దొంగిలించిన వాడు ఓడల్లో వేసుకుని సముద్రంలో ప్రయాణం చేసి దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్పారు ఈ మాట? నా మనస్సు అనే మహానిధిని దోచుకొని ఆ క్షీర సముద్రం అనేటువంటి పాల్కడలిలో పవళించాడు అని చెప్పడానికి ఎక్కడికక్కడ ఉదాహరణలు కూడా చెప్తూ వ్యాఖ్యానం అంత అందంగా రాయాలి అని నేర్పారనమాట లోకానికి. ఇక్కడ ఏదో అన్నారండి, ఇది అర్థం కాలేదండి, ఇది ఎలా ఉంటుందోనండి, అలా ఉండకూడదు. ఏదైనా ఒక విషయం చెప్పితే స్పష్టత చాలా చక్కగా ఉండాలి. అది నేర్పిస్తున్నారా అన్నట్లుగా నంబిళ్ళయ్య గారు మహానిధిని దోచుకున్నవాడు పడవల్లో ఓడల్లో ఎక్కి సముద్రంలో దూరంగా వెళ్ళిపోయినట్లుగా నా మనస్సనే మహానిధిని దోచుకొని పాల్కడలనే సముద్రంలో ఆదిశేషుడి మీద పవళించాడు. ఆదిపిరాన్ తన్నై పొగవన్నాద నిలత్తిలే పుక్కాన్, ప్రవేశించలేని సముద్రంలో ప్రవేశించి ఎన్న విడవన్నాద పడియాయత్. సముద్రమేమో ఇతరులు ప్రవేశించలేరు, ఈయన చేతిలో చక్రమేమో ఈయన చేతిని విదిలిపెట్టి ఉండలేదు. విడవన్నాద పడియాయి ఆయిత్, వదిలిపెట్టలేనిదే కయ్యం తెరువాగియమాన అడుగు, చేతిలో చక్రాన్ని ధరించినటువంటి సౌందర్య మూర్తి. కడలోడియాగలం పెరవేండియాయి తిరుపదు. సాహసం చేసి అయినా సరే, ఎంత కష్టమైనా సరే ఆ స్వామిని నేను దర్శించి తీరవలసిందే. కలై ఇత్యాది నల్ల పరివర్తத்தை ఉడైతాన అగన్రితంబ ప్రదేశத்தை ఉడయ్యతోటి. మాట్లాడుతూ దృష్టి ఎందుకో ఒకసారి చెలికెత్త వస్త్రధారణ మీద పడింది. సాధారణంగా చూడండి, మనం ఒక వ్యక్తుల్ని కలుసుకున్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సాధారణంగా వాళ్ళు కనపడ్డారు ఆనందమే తప్ప వాళ్ళు ఏం కట్టుకొచ్చారు, ఏం పెట్టుకొచ్చారు, ఎలా అలంకరించుకొచ్చారు, దీని మీకు అందరి దృష్టి వెళ్ళదండి. ప్రత్యేకం దాని మీదే దృష్టి ఉండి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవాళ ఈవిడేం నగలు పెట్టుకొచ్చింది, ఏం పట్టు చీరలు కట్టుకొచ్చింది, ఏ రవ్వల నగలు పెట్టుకుంది, ఇలా ఆ దృష్టి ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ సాధారణంగా ఒక మనిషిని చూడగానే మనం ఏదో ఆనందంగా మాట్లాడేస్తాం, కానీ ఏం చేశారు అని దృష్టి పడదు. మధ్యలో ఉన్నట్టుండి ఒక్కసారి దృష్టి పడిందిట చెలి మీద, తోజిమారి మీద దృష్టి పడిందిట. చాలా అందంగా ఉందిట ఆవిడ. అలాంటి అందమైన నితంబ ప్రదేశంకి నడుముకి కూడా అనుకూలమైనటువంటి ఒక పట్టు వస్త్రాలని కట్టుకొని మేల్ చాలా మంచిదైనటువంటి చీర కట్టుకుని ఉంది ఆ తోజిమారి పక్కన. వడి విపోలే, దాన్ని ఎలాగా మలచుకున్నారో ఇది మనకు కావలసింది. ఇక్కడ ఆవిడ పట్టు చీర కట్టుకుంటే మనకెందుకు, పాత చీర కట్టుకుంటే మనకెందుకు, అది కాదు. ఆ పట్టు చీర కట్టుకోవడాన్ని ఎలా మలిచారో చూడండి. తోలి చెలికెత్తే, ఇంత అందంగా తయారై వచ్చావు కదా, దానికి తగ్గట్లు ఇంత అందమైన మాటలు మాట్లాడద్దా? దానికి అది కనెక్ట్ చేశారనమాట. నీ రూపం అలంకారం ఎలా అందంగా చేసుకున్నావో నీ మాట కూడా నీ నోట్లోంచి అంత అందంగా రావాలి. ఇది చాలా మంచి ఉపమానంగా, మంచి వ్యాఖ్యానంగా చెప్తారు. ఎందువల్ల అంటే రూపం ఉంటే చాలదు, అలంకారం ఉంటే చాలదు, నోటిలోంచి వచ్చేటువంటి మాట బాగుండాలి. ఇది చాలా కష్టమైన పని. మనం అన్ని విధాలుగా
అలంకారాలు చేసుకుంటాం కానీ మాటకి అలంకారాన్ని ఇవ్వం. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇవేవి మనకి అలంకారాలు కాదండి. కేయూరాణి న భూషయంతి పురుషం హారాహ నా చంద్రోజ్వల నా స్నానం నా విలేపనం. ఎన్ని చెప్పారండి నిజంగా సుభాషితాలు. మీరు ఎంత గొప్పగా జుట్లు అలంకరించుకోండి, ముడి వేసుకోండి, వదిలిపెట్టుకోండి, ముఖం మీకు లాక్కోండి, ఏదైనా చేసుకోండి ఆ జుట్టుని అని. హారాహ ఇంత మెడ వంగిపోయేలాంటి నగలు వేసుకోండి. చంద్రోజ్వల హారాహ నా స్నానం. నాకు ఆచారం ఎక్కువ అండి. రోజుకి 5 సార్లు స్నానాలు చేస్తానండి. ఎవరికి కావాలి, నువ్వు ఎన్నిసార్లు చేసావో. నా విలేపనం, మంచి సెంట్ స్ప్రేలు చేసేసుకొని వచ్చేస్తాం. నువ్వు ఉన్నంతసేపు ఉంటుంది, నీతో పోతుంది. అది మాకు మిగిల్చేది ఏముండదు. పడితే అక్కడ ఉండగలుగుతాం, వాసన పడకపోతే దూరంగా పోవాల్సి. అది కూడా నాలంకృత మూర్ధజా వాణి ఏక సమలంకరోతి పురుషం. మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారము. సంస్కరింపబడిన మాట ఒక్కటే మనిషికి అలంకారము. అలా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండండి. ఎంత మంచి సందేశం చూడండి. అది అక్కర్లేని మాటలు మాట్లాడకండి. మీరు మాట్లాడగలిగితే అవతల వాడికి ఆనందం కలిగేలా ఏదో ఒక మాట అనండి. చేత కాదు వదిలేసేయండి. అంతేగాని ఏదో మనకి కాళిదాసు కథలో ఆ మాట చెప్తారు. కాళిదాసు అంతకు ముందు పశుల కాపరిగా ఉన్నప్పుడు ఈ రాజకుమారి మోసం చేసి రాజకుమారి మీద కోపంతో ఆ మంత్రి ఒక రాజకుమారిని ఇచ్చి పెళ్లి చేశారు కాళిదాసుకి. ఆవిడ చాలా పండితురాలు. ఎంత పండితురాలంటే లోపలికి అతను రాగానే, ఈవిడ వెళ్ళగానే అస్తి కశ్చిత్ వాక్ విశేష అందుకండి ఆవిడ మొట్టమొదటి పలకరింపు భర్తని. అస్తి ఏమైనా ఉన్నాయా, కశ్చిత్ వాగ్ విశేష విశేషాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగింది. అప్పుడు వాక్ ఎలా ఉండకూడదో చెప్పాడు కాళిదాసు. అత్తి లేదు, కత్తి లేదు, చచ్చినట్టు తొంగోహే అని ఒక మాట ఉంది. అంటే అస్తి అంటే తెలియదు, కస్తి అంటే తెలియదు, వాక్ అంటే తెలియదు, విశేషం అంటే తెలియదు. ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఓహో ఆవిడ అడిగినది ప్రయోగమా అనేటువంటి దాంతో ఒక్కొక్క మాటని తీసుకుని ఒక్కొక్క కావ్యం రచించాడండి. అస్తి అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామనగా దివాస. అలాగా ఆవిడ ఏ పదాలని ప్రయోగించిందో ఆ పదాలతో మొదటి శ్లోకాలు వచ్చేలాగా వాగర్ధావివ వాగ్ విశేష అని వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వాక్కుతోటి ఇలాగండి. అంతే వదిలేకుండా మళ్ళీ 3 అద్భుతమైనటువంటి నాటకాలు ఇది. అంటే మాటకి అంత విలువ ఉంటుంది. మాట రానప్పుడు మౌనము దాల్చాలి తప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. అది నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో చూడండి. నల్ల పరివట్టత్తై ఉడయెత్తావగండ్ర నితంబ ప్రసేదత్తై ఉడయ్య తోలి ఉన్ వడివు పోలే. అమ్మ ఇంత అందంగా కట్టుకుని వచ్చావు, నీ అందంలాగా అనుకూలమా ఇరుక్క వేండావో ఉన్ వార్తయ్యం. మాట కూడా అంత తీయగా ఉండక్కర్లేదా అనుకూలంగా? అంటే చక్కటి సంస్కరింపబడిన మాటనే మనం మాట్లాడాలి. అందుకే అవள் మరీలే పిరందు సొల్లిగిరాళాగవుమాం. ఇంకో అర్థం కూడా చెప్పారు. చెలి యొక్క ఒడిలో తల పెట్టుకుని పడుకుందిటండి ఆళ్వారి నాయకు. తోழிమేరి ఎన్నై ఎనియం మక్కాళై ఇల్లై ఎన్నాళ్ కేజు అని ఇంతకు ముందు అన్నటువంటి ధోరణి వేరు. తోழிనం కంగళార్ కండు ఎన్నో సంబోధియా నిన్నాళ్ళు ఇంగే. అమ్మా నీ కళ్ళారా చూసి నోరారా పలుకు అని ఇదిగో ఏది పడితే అది మాట్లాడితే కాస్త నా పరిస్థితి చూసి మాట్లాడవే అంటోందని కూడా అనుకోవచ్చు.
అంతా ఊహేనండి, ఉత్ప్రేక్ష అంటారు దీన్ని. అంతా ఊహే. అసలు ఆడవారికి ఒక నాయిక ఉందా ఇక్కడ? ఒక తోజిమారు ఉందా? చెలికత్తె ఉందా? ఆ లేని చెలికత్తెకి ఒక అందమైన డ్రెస్సింగు, ఆవిడ యొక్క రూపం అందం, ఆవిడ ఒళ్ళో ఆడవారి నాయకి శయనించి కబుర్లు చెప్పుకోవడం, అమ్మ నీ రూపానికి తగ్గట్టే నీ వాక్కు ఉండాలి అనడం. ఎంత కల్పన, ఎంత కల్పన! అవి కవి క్రాంతదర్శి కదండి. దేనినైనా దర్శించగలిగే, ఊహించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి కవి అవుతాడు. అది అన్నట్లుగా ఇక్కడ ఆవాళ్ళన్న మాట వేరు. తాయిమార్ సొల్లుగిற వార్த்தை ఇవరుగళం సొల్లువేయాలే. వాళ్ళ అమ్మ ఏదనమంటే అది అందా అనుకుంది మొదట్లో. ఏ అమ్మన్నట్టు నువ్వు కూడా మాట్లాడకు, నీకు తగ్గ మాటలు నువ్వు మాట్లాడు, నువ్వు నా మనసు అర్థం చేసుకున్న చెలివి కదా అంటూ మాట్లాడారు కదా. ఎన్న ఇనియం కాస ఇల్లై అన్నాడు, నా మీద నువ్వు ఆశ వదిలేసుకో అన్నారు. ఇదివేయా ఇరుప్పారే విట్టు தீரந்தயன் தோழி என்னலாம்படி நெஞ்சு கலந்தரு நேராயிருக்கிற உயிர் தோழியை பார்த்து வார்த்தை சொல்லுகிறாరు. ఆవిడ ప్రాణ సఖి, ఉయిర్ సఖి, ఉయిర్ తోళి అంటే ప్రాణ సఖి. అలాంటి ప్రాణ సఖితోటి నీ మనసులో ఏముందో చెప్పమ్మా, మా అమ్మ మాటలు ఎందుకమ్మా మళ్ళీ ఆ రికార్డు వేస్తావు? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు వెడుతున్నారు, ఆ గొడవ వదిలిపెట్టేసేయి. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పు. నంకంగనార్కొండు இப்போது இவள் இதன் சொன்னாலேயாகிலும் ఇప్పుడు నువ్వు చెప్పినా మంచి కాణుంబోదు నాలు కణ్గాలే కాణుం కాణ్బదు. అది మనం ఏ పని చేసినా 4 కళ్ళు కలిసి చేద్దాం అందండి సఖితోటి. 4 కళ్ళు కలిసి చేయడం అంటే ఏమిటంటే, నువ్వు నాకు పురుషకారం చేస్తే నీ మాట నా మాట ఒకటే అయితే, నీ దృష్టి నా దృష్టి ఒకటే అయితే, 4 కళ్ళు రెండైనాయి, 2 కన్నులు ఏదో ఒకటి చూశాయి అని కవిత్వంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఏమిటి? మన ఇద్దరం ఒకటే అండం అన్నమాట. తాత్పర్యం ఏంటి? 4 కణ్గాలే కాణుం కాణ్బదు అల్లది 2 కణ్గాళ్ళం కాణ వేండాల్. అలా కాకపోతే 2 కళ్ళతోటే అంటే నీ చూపు నీదే, నా చూపు నాదే, నీ దృష్టి నీదే, నా దృష్టి నాదే, నీ మార్గం నీదే, నా మార్గం నాదే. అలా వద్దే. నువ్వు నాకు ప్రాణసఖివి కదా, కాబట్టి దయచేసి నువ్వు నా మార్గంలోకి వచ్చి నువ్వు నా మనసును అర్థం చేసుకొని ఎలా చేస్తే బాగుంటుందో అలా నాకు సహాయం చెయ్యమ్మా అని ఆళ్వార్లు నాయకుని ప్రార్థిస్తున్నట్లుగా வலையுள்ளகப்படுத்து என்னை நல்லஞ்சம் கூவிக்கொண்டு அலைகடல் பள்ளியம்மானை ஆகித்திரான் தன்னை கலைகுள்ளகள் అల్గుల్ తోజి ఉత్తర వల్గుల్ పునమైలే తోజిరా అంటారు తిరుప్పావేలో. అందమైన నితంబ ప్రదేశము నడుము అనేటువంటిది, ఆ వెనక భాగము నడుము క్రింద భాగము ఎంత అందంగా ఉండాలి. அகல் அல்குல் தோழி நம் கங்களால் கண்டு தலையில் வணங்கவும் அங்குலோ தையலார் முன்பே தேவேசம் கோலநாதம் నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం గోరనాదేన చ సహ కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యౌ మమ హృది నిధే రామ பத்மாட்சனாரான் திருவன்மால் சேன முதலி செடகோபன் நாதமுனி சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாம் மாள வந்தார் குருமாலாதரர் குருகை புறார் குலம்பாமை திராசர் கோவிந்தர் பூரே சர்பட்டர் வேதாந்தமணி திருக்கண்ணற் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவரருளாளர் திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனுவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలే సదయా పాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వారి తిరువాయ్ మణిప్పరుளை மாதவ வாழ்வாழும் மணவாளமா முனிவன் வாரிய வன்மாரம்
திருவாய்மொழிப்பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரிதேசிக பாதசேவா प्राप्ताखिल त्रिविडवेद रहस्य जातं श्रीगौतमन्वयजम् आश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसत्शिष्यं उडयवर्युमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्यशिष्यं सत्शिष्यसेवदिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये जीविदुत्तये। ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।